మై క్వశ్చన్ నెంబర్ 1. స్కూల్లో బాలికల మరుగుదొడ్ల కోసం పాఠశాలలో మహిళా సిబ్బందిని ఎందుకు నియమించలేదు? మొన్న ఢిల్లీ, నిన్న కలకత్తా, ఇవాళ మహారాష్ట్ర. దేశంలో అసలు ఏం జరుగుతుంది? నేను మగాణ్ణి అనే పొగర లేదా డబ్బు ఉందన్న మదమ? కలకత్తాలోని ఘటన చిచ్చు ఆరకముందే ఈరోజు మహారాష్ట్రలో మరొక విషాదం చోటు చేసుకుంది. బద్లాపూర్లోని ఒక ప్రసిద్ధ పాఠశాల యొక్క వాష్రూమ్లో 4 సంవత్సరాల వయసు గల 2 యువతులపై పాఠశాల స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు తానే జిల్లా అంతటా భారీ నిరసనలకు ప్రేరేపించారు. జరిగిన ఈ ఘటనపై మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి బద్లాపూర్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. బద్లాపూర్లోని ప్రసిద్ధ కోయిడ్ స్కూల్లో చదువుతున్న 2 4 ఏళ్ల బాలికలపై 23 ఏళ్ల స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆగస్టు 12, 13 తేదీలలో ఉదయం తరగతుల సమయంలో జరిగింది. అంటే వరుసగా 2 రోజులు ఈ ఘటన జరిగింది. నిందితుడు అక్షయ్ షిండేను ఆగస్టు 1న కాంట్రాక్ట్ బేసిస్లో నియమించారు. బాలికల మరుగుదొడ్ల క్లీనర్గా ఉంటున్నా కదా, ఎవరికి అనుమానం రాదులే అనుకుని ఈ సిగ్గుమాలను పనిచేశాడు స్వీపర్. ఇందులో మై క్వశ్చన్ నెంబర్ 1. స్కూల్లో బాలికల మరుగుదొడ్ల కోసం పాఠశాలలో మహిళా సిబ్బందిని ఎందుకు నియమించలేదు? నెక్స్ట్, ఈ విషయం పోలీసులకు తెలిసిన తర్వాత స్కూల్ యాజమాన్యం అలాగే పోలీసులు ఈ సమస్యను బయటికి రాకుండా ఉండడానికి మొదట ప్రయత్నించారు. కానీ తమ బిడ్డపై జరిగిన ఈ దాడిని మేము ఎలా మర్చిపోతామంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మై క్వశ్చన్ నెంబర్ 2. ఇది కూడా స్కూల్ వాళ్ళకే. ఇంత జరిగింది, ఇది జరిగింది వాళ్ళకే కదా, మనకేంటి అనే దిగజారుడు ఆలోచనతో ఈ కేసును బయటకు రానివ్వకుండా చూడాలని చూశారు కదా. ఎందుకు? ఇదే మీ ఇంట్లో ఆడపిల్లలకు జరిగితే మీరు ఎలానే ఊరుకుంటారా? తప్పు, ఇది చాలా తప్పు. నెక్స్ట్, దోషికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బద్లాపూర్ నగరాన్ని బంద్కు పిలుపునిచ్చారు తల్లిదండ్రులు. స్థానిక రైల్వే షెడ్యూల్ను అంతరాయం కలిగించి ట్రాకులపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం లోకల్ రైళ్లను ప్రజలు నిలిపివేశారు. ఈ ఘటనపై దృష్టి సారించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విచారణ కోసం బద్లాపూర్కు బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఇక మై థర్డ్ క్వశ్చన్. తప్పు జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా విచారణ పేరుతో ఎందుకు సాగదీస్తున్నారు? తప్పు చేసింది ఎవరో తెలుసు, ఎక్కడ జరిగిందో కూడా తెలుసు, ఎవరిపైన చేశారో వారు ఇంకా అక్కడే ఉన్నారు. ఇంకేం కావాలి సాక్ష్యాలు? ఎందుకు ఈ నిర్లక్ష్యం? నెక్స్ట్, ఇప్పుడు ఇది ప్రశ్న కాదు, సూచన. తల్లిదండ్రులకు మా ఛానల్ తరపున ఒక చిన్న సూచన. మీ పిల్లల్ని ఇంటికి రాగానే మార్కులు, గ్రేడ్స్, సైన్స్, మ్యాథ్స్ ఇలాంటి వాటితో పాటు ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, మీకేమైనా ఇబ్బంది ఉందా, ఎవరైనా మీతో విచిత్రంగా ప్రవర్తించారా, ఇలాంటి ప్రశ్నలు కూడా వేయండి. మార్కుల మాయలో పడి పిల్లల సమస్యలు అడగడం మర్చిపోకండి. జై హింద్.